తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అదేవిధంగా జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, 12 రాసుల వారికి మంచింత చెడంత, ఒకవేళ చెడున్న వారు ఎటువంటి రెమెడీలు చేసుకోవాలని గురువు గారిని అయితే అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే. మకర రాశి వారికి జూన్ నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా జూన్ మాసంలో 2లో రాహు, 3లో శని, చతుర్థ భావంలో కుజుడు, అదేవిధంగా సప్తమ స్థానంలో గురువు 2వ తేదీకి వస్తూ జూన్ 2 నుంచి వస్తూ ఆల్మోస్ట్ జూన్ 9 నుంచి శుక్రుడు వచ్చి చేరుతున్నాడు. 6లో బుధుడు ఉంటున్నాడు, అష్టమంలో కేతువు, అండ్ అదేవిధంగా చంద్రుడు ఏకాదశం నుంచి ద్వాదశం వరకు, అంటే 12 రాసులు తిరిగి మళ్ళీ ఏకాదశంలోకి వచ్చి ద్వాదశంలోకి వస్తున్నాడు చంద్రుడు. సో చంద్రుడి యొక్క స్థితి ఇలా ఉంది. మరి ఈ యొక్క గ్రహస్థితుల మూలంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మకర రాశి వారికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రాశినాథుడు ఎప్పుడైతే 3లో ఉన్నాడో వీళ్ళు ఇల్లు, స్థలము, లేకపోతే ఏదైనా పోస్ట్ అది మారడం అనేటువంటిది బలంగా జరగనుంది. 2లో రాహు ఉన్నందుకు దుర్గాదేవి యొక్క ఆరాధన, ఓం దుమ్ దుర్గాయ నమః అనేటువంటి నామస్మరణ వీళ్ళకి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. స్ట్రెస్ కూడా చాలా మటుకు తగ్గిస్తుంది మకరం వారికి. ఇక వీరికి పంచమ రవి జూన్ 14 నుంచి మనకి 6లోకి వెళ్ళిపోతాడు. కాకపోతే పంచమం కంటే కూడా జూన్ 14వ తేదీ తర్వాత నుంచి రవి బాగా యోగిస్తాడు అక్కడ. ఎందుకంటే శత్రుస్థానంలో క్రూరగ్రహం ఉన్నప్పుడు ఏమవుతుంది, శత్రు నాశనము అంటూ ఉంటారు, అటువంటివి జరగనున్నాయి. ఇక వీరికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా చూసుకున్నట్లయితే పర్టికులర్గా మకరం వారికి ఈ సప్తమ స్థానంలో గురువు ఉన్నందుకు వీరికి మాత్రమే కాకుండా వీళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా యోగిస్తుంది. కాకపోతే చతుర్థంలో కుజుడు ఉన్నందుకు కొంచెం శిలువ వేదన ఉండడము, కొంచెం స్ట్రెస్ అవ్వడము, హడావిడిగా వెళ్ళిపోతుండడం, లేదా తగిలించుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు ఎక్కువగా సూర్య నమస్కారాలు, లలితా సహస్రనామాల యొక్క శ్రవణము చేసుకున్నట్లయితే అన్ని విధాల వీరికి బాగుంటుంది. మరియు కాస్త గోవులకి గోధుమ రవ్వ, తీపి చపాతీలు ఇవి కనుక తినిపించినట్లయితే ధనపరంగా కూడా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. వీరు లలితా సహస్రనామాల్లో చేసుకునేటువంటి మంత్రము అష్టమీ చంద్ర విభ్రాజాలిక స్థల శోభితాయ మహామంత్రం చేసుకోవచ్చు. 7, 8 తేదీలు ఎవరికి డబ్బులు ఇవ్వద్దని చెప్పండి. 9, 10 తేదీలు ముఖ్యంగా షార్ట్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. రాసుల వారికి ఇలా ఉన్నప్పటికీ కూడా దేశకాల మాన పరిస్థితుల ప్రకారం ఎలా ఉండబోతుందంటారు గురువు గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటారండి, కుజుడు మీరు గమనిస్తే అంటే జూన్ మాసంలో కూడా కుజుడు ఉంటాడు. మే నుంచే మనకి 11లో సంచరిస్తున్నాడు, మే 11 నుంచే కూడా. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంటుందండి. వద్దన్నా మళ్ళీ మనం అంతా చల్లారిపోయింది అనుకునేది కాస్త మళ్ళీ యుద్ధం పెరగడము, వైరస్లు రావడము, గురువు కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నందుకు. అందుకని నీరు తాగే వాళ్ళు కాస్త చల్లార్చిన నీళ్ళు తాగడం మంచిది. అండ్ అదేవిధంగా కొన్ని ఎలా అంటే జల ప్రళయాలు అంటూ ఉంటారు, అటువంటివి కూడా కొంచెం చూస్తారు. ఈ జూన్ 2వ తేదీ నుంచి ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నారు ఎప్పటి వరకు అది ఒక 5-6 మంత్స్ ఎక్కువ ఉంటుందండి. 1 ఇయర్ ఉంటుంది పూర్తిగా. అదేవిధంగా ఈ ధరలు పిచ్చి పిచ్చిగా పెరగడం, తగ్గడం, కొన్ని చమురు ఇట్లాంటివి లోటు రావడం లాంటివి చూపిస్తున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వీళ్ళ రాశి నుంచి అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే మే ఎండింగ్ అయిపోయిన ఎండ అయిపోద్ది. అవును. కానీ ఈసారి ఏమవుతుందంటే జూన్లో కూడా ఎండ వాన 2 పెరుగుతాయి. ఓకే. ఒక పక్క వర్షము వస్తుంది, ఒక పక్క మళ్ళీ విపరీతమైన ఎండలు వస్తూ ఉంటాయి. అంటే ఈసారి ఎక్కువ కాలం ఎండాకాలం ఉంటుంది చెప్పాలంటే. ఓకే. అయితే మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకున్నాం కదా, ఈ గోచార ఫలితాలతో పాటు ఎప్పుడూ కూడా వీళ్ళ పర్సనల్ చార్ట్లో పూర్వజన్మ కర్మని ఇచ్చే గ్రహం ఏంటో పట్టుకోగలగాలి. అది పర్టికులర్గా మనకి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు ఉంటారండి. మేషం వాళ్ళకి బుధుడు, శని. సో బుధ శనులకి ఎక్కువ దానాలు ఇస్తుండాలి, అంటే నువ్వులు, మినుములు, మన పెసలు. వృషభం వారు అనుకోండి, వాళ్ళకి గురువు అవుతాడు, శనగలు ఇస్తూ ఉండాలి ఎక్కువగా. మిథునం వారు కందులు ఎక్కువగా ఇస్తుండాలి. అండ్ కర్కాటక రాశి వారు ఎక్కువగా వీళ్ళు ఇవ్వవలసింది ఏంటంటే బొబ్బర్లు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సింహం వారికేమో నువ్వులు, పెసలు.
కన్యవారికి పర్టికులర్గా బియ్యం ఎక్కువగా దానం ఇస్తూ ఉండాలి కన్యవారు. తుల తులారాశి వారు కనుక చూసుకుంటే, అంటే తులారాశి వారికి ఏంటంటే సింహంలో కేతు ఉన్నాడు కదా, అందుకని వీళ్ళు ఎక్కువగా ఉలవలు, గోధుమలు, శనగలు ఇస్తే మంచిది. ఎందుకంటే లాభస్థానాన్ని ఆపుతుంది తులారాశి వారికి సింహంలో ఉండే కేతువు వల్ల. ఇంకోటి వృశ్చికం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ వీళ్ళు పెసలు ఇవ్వడం చాలా మంచిది, మంచి ఫలితాలు వస్తుంటాయి. అండ్ ధనస్సు వారు పూర్వజన్మ కర్మను తగ్గించుకోవాలి అని అనుకుంటే కనుక బొబ్బర్లు ఎక్కువగా దానం ఇవ్వాలి, అలసందలు అంటారు వాటిని. మకరం వారు కందులను ఇవ్వాలి, మరియు కుంభం వారు కాస్త బియ్యము దానంగా ఇస్తే మంచిది, బియ్యము శనగలు కూడా దానం ఇస్తే మంచిది. మీనం వారికి ఎలాగో ఇప్పుడు ఏలినాటి జన్మరాశిలో ఉన్నది కాబట్టి కాస్త వీళ్ళు గోధుమలు, ఉలవలు, నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది వీరికి. అంటే ఈ పూర్వజన్మ కర్మ అనేటువంటి తగ్గుతుంది. దాంతోపాటు ఎవరెవరికి ఏ లగ్నం వారికి ఎవరు పంచమాధిపతి అవుతారో ఆ దేవత సంబంధించినటువంటి చాంటింగ్ చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఉండే సమస్యని బట్టి లలిత హస్తనామాల్లో ఉండే ఒక్కొక్క నామాన్ని చాంటింగ్ చేసుకుంటే కూడా మంచిది చెప్పాలంటే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి. ఇప్పుడు కొంతమందికి ఉద్యోగం ఉండదు, అలాంటి వారు కాస్త ఓం మాణిక్యం ఒకటాకార జానద్వై విరాజితాయన వివాహం అవ్వట్లేదు, అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, లేదంటే వివాహం అయిందండి కానీ మేము ఇద్దరి మధ్య సఖ్యత లేదు, ఓం శివకామేశ్వరాంగస్థ శివ స్వాధీన వల్లభాయన, ఇలా చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలా కూడా బాగుంటుంది. సో మొత్తానికి 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది జూన్ నెలలో అని చక్కగా తెలియజేశారు గురువుగారు. అదేవిధంగా బాగలేని వారు ఏ రెమెడీ చేసుకోవాలి, ఏ మంత్రం చదవాలి, లలిత సహస్రనామం ఏ దానం ఇవ్వాలని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.